ఐబొమ్మ రవి రెండో రోజు విచారణలో సైబర్ క్రైమ్ పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. అతనికి సినిమాలు సప్లై చేస్తున్న వారి వివరాలు సేకరించారు. తమిళ, హిందీ వెబ్సైట్ల ద్వారా సినిమాలను కొనుగోలు చేసినట్లు రవి తెలిపాడు. మూవీ రూల్స్ వెబ్సైట్ నుంచి పెద్ద ఎత్తున సినిమాలు కొన్నట్లు ఒప్పుకున్నాడు. వారికి క్రిప్టో కరెన్సీ ద్వారా డబ్బు పంపినట్లు విచారణలో వెల్లడించాడు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, నవీన్ ఐబొమ్మ ప్రధాన నిందితుడు రవి రెండో రోజు కస్టడీ ముగిసింది. ప్రస్తుతం కస్టడీలో రెండో రోజులో భాగంగా కీలక అంశాలను అయితే అధికారులు అయితే గుర్తించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ఐబొమ్మకి సంబంధించి వందలాది సినిమాలను ఇతర వెబ్సైట్ల నుంచి కొనుగోలు చేసి తన వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తున్నట్లు అధికారులు అయితే గుర్తించారు. ప్రస్తుతం కస్టడీలో కూడా దీనికి సంబంధించిన విషయాలను ప్రస్తుతం అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా తమిళ, హిందీ వెబ్సైట్ల ద్వారా మూవీలను కొనుగోలు చేస్తూ ఐబొమ్మ రవి తన వెబ్సైట్ లో అయితే పొందుపరిచేవాడు. అలాగే మూవీ రూల్స్ ద్వారా కూడా పెద్ద ఎత్తున సినిమాలను కొనుగోలు చేసి తన వెబ్సైట్ లో పొందుపరిచినట్లు అధికారులు ఎదుట ఒప్పుకున్నాడు. అయితే వీళ్ళందరికీ కూడా అటు మూవీ రూల్స్ యాజమాన్యానికి కావచ్చు, లేదంటే తమిళ, తెలుగు యాజమాన్యం నుంచి కొనుగోలు చేసిన సినిమాలకు ప్రతిఫలంగా తన వద్ద ఉన్న డబ్బుల్ని క్రిప్టో కరెన్సీ ద్వారా వాళ్ళకి చేరవేసినట్లుగా కూడా నిందితుడు రవి అయితే ఒప్పుకున్నాడు. అయితే ఈ డబ్బునంతా కూడా క్రిప్టో కరెన్సీని సంపాదించడానికి ముందుగానే రవి ఐబొమ్మ ద్వారా కస్టమర్లకు బెట్టింగ్ యాప్స్ పరిచయం చేసేవాడు. దీని ద్వారా బెట్టింగ్ యాప్స్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు అతనికి చేరేవి. సో ఇలా వచ్చిన డబ్బును హెచ్డి క్వాలిటీ మూవీలకి కొనుగోలు చేయడానికి రవి వాడినట్లు ప్రస్తుతం కస్టడీలో అయితే అధికారులు ఎదుటైతే ఒప్పుకున్నాడు. మొత్తం కరేబియన్ దీవుల నుంచి ఈ తతంగాన్ని అంతా కూడా ఆపరేట్ చేస్తున్నట్లు రవి అయితే రెండో రోజు కస్టడీలో ఒప్పుకున్నాడు. సుమారుగా 20 మంది యువకుల్ని నియమించుకుని ప్రత్యేకంగా ఈ సినిమాల్ని అప్లోడ్ చేయడంతో పాటు అలాగే సర్వర్లను హ్యాక్ చేయడం, అలాగే ఈ సినిమాలు డొమైన్స్ సంబంధించి వివిధ డొమైన్లు బ్లాక్ అయినప్పటికీ వెంటనే వేరొక మిర్రర్ వెబ్సైట్ ను ప్రారంభించడం వంటివి ఈ యువకుల సహాయంతోనే చేసినట్లు ప్రస్తుతం రవి అయితే కస్టడీలో ఒప్పుకున్నాడు. అలాగే ప్రస్తుతం ఈ కస్టడీలో క్రిప్టో కరెన్సీ ఎంత వచ్చేది, ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ను పెద్ద ఎత్తున రవి తన ఐబొమ్మ వెబ్సైట్ లో ప్రమోట్ చేసేవాడు. సో ఆ సమయంలో ఎక్కువగా ఇతర బెట్టింగ్ యాప్స్ నుంచి డైరెక్ట్ గా క్రిప్టో కరెన్సీ రూపంలో పెద్ద ఎత్తున డబ్బులు అయితే రవికి వచ్చి చేరేవి. సో ఇలా ఎన్నిసార్లు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశాడు, అలాగే ఈ డబ్బంతా కూడా ఏ రూపాల్లో ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాడు అనేది కూడా ప్రస్తుతం అధికారులు అయితే ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఈ తమిళ, హిందీ వెబ్సైట్లు నిర్వాహకులు ఎవరనేది కూడా ప్రస్తుతం అధికారులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరో 3 రోజుల పాటు కస్టడీ ఉండడంతో కీలకమైన అంశాలను రాబట్టేందుకు కూడా ప్రస్తుతం సిసిఎస్ పోలీసులు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది.